రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం వినూత్న ఆలోచన చేసింది. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సరికొత్త ఉపాధి మార్గానికి బాటలు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసింది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిరుద్యోగ దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగుల ఉపాధి కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు సిరిసిల్ల 2వ బైపాస్ రోడ్డులోని మెడికల్ కళాశాల సమీపంలో 2,50,00,000 రూపాయల విలువైన భూమిని కేటాయించారు. మరో 2.5 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యం పెట్రోల్ బంక్ను మంజూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజంలు పెట్రోల్ బంక్ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 7న బంకును ప్రారంభించగా ప్రతిరోజు 1,00,000కు పైచిలుకు విలువ గల ఇంధన విక్రయాలు జరుగుతున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ యొక్క పెట్రోల్ పంప్ అనేటువంటిది దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు సహాయం చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దివ్యాంగులందరికీ కూడా ఉపాధి కల్పించాలి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పెట్రోల్ పంపుకు సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా 23 మందికి మనము ఇక్కడ ఉపాధి లభిస్తున్నది. మేమందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నాం, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాల ప్రజలందరూ కూడా ఈ నాణ్యమైనటువంటి, నమ్మకమైనటువంటి పెట్రోల్ కొనుగోలు చేసి దివ్యాంగులందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మీ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది దివ్యాంగులు ఈ బంక్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజు 24 గంటలు సేవలందిస్తూ 3 షిఫ్ట్లలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అంగవైకల్యం వల్ల ఉపాధి లేని తమకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేను ప్రజావణిలో దరఖాస్తు చేసుకున్నాను. నాకు ఎలాంటి ఉపాధి లేదు, కొంచెం ఉపాధి కల్పించండి అని నాకు కలెక్టర్ గారు, లక్ష్మీరావు సారు, సంతోష్ సార్ గారు అందరు నన్ను తీసుకొని మాకు ఉపాధి కల్పించారు. మాకు ఈ ఉపాధి కల్పించినందుకు గవర్నమెంట్కు చాలా రుణపడి ఉంటాము. ఈ బంక్ ద్వారా తమకు, తమ కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ పెట్రోల్ బంక్ మాకు ఇప్పించాడు. మాకు 24 మందికి ఉపాధి కల్పించాడు. మాకు 24 కుటుంబాలు ఈ రోజు మంచిగా బతుకుతున్నారు, మంచిగా సంపాదనలో మంచిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకున్నారు, మంచి చూసుకుంటున్నారు. ఇంతవరకు ఈ పెట్రోల్ పంపు ఎక్కడా లేదు. ఎవరికి మన తెలంగాణలో ఇదే మొదటి పెట్రోల్ పంపు కావచ్చు. అందు గురించి ఈ పెట్రోల్ పంపు మేము మంచిగా నడుపుకుంటాం. ఇక్కడ అందరం టీం వర్క్ గా పనిచేస్తున్నాము. ఎవరు చేయదగిన పనులు వారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 10 రోజుల్లో దాదాపు ఒక 13 లక్షల రూపాయల బిల్లింగ్ అయింది. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మా అందరికీ ఉపాధి కల్పించినందుకు ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఈ బ్యాంకులో ప్యూరిటీ